ఓం శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గోచార ఫలితాలని సంపూర్ణంగా మనం తెలుసుకుందాము. ఇప్పుడు ఇందున మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, మానవ సంకల్పానికి మించి ఏ గ్రహస్థితి మన మీద ప్రభావాన్ని చూపటంలో తక్కువే. ఎందుకంటే మన సంకల్పం దృఢంగా ఉండాలి, అలాగే మనము చేసేటువంటి ప్రయత్నములో లోపం ఉండకూడదు. అప్పుడే ఈ యొక్క గ్రహాలు కానీ ఈ యొక్క గ్రహ సంచార ఫలితము కానీ మన మీద ఉండేటువంటి ప్రభావం ఉంటుంది. ఇది నిమిత్త మాత్రమే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప పూర్తిగా దీని మీదే మనం ఆధారపడి మొత్తము గ్రహస్థితి ద్వారానే మన జీవన విధానం మారాలి అంటే కనుక స్వయం కృషితోనే తప్ప గ్రహస్థితి వల్ల కాదు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. అది కూడా తోడ్పడుతుంది. స్వయం కృషితో పాటుగా గ్రహస్థితి కూడా తోడ్పడుతుంది, మన సంకల్పం కూడా తోడ్పడుతుంది, అలాగే మనము చేసేటువంటి ప్రయత్నము కూడా తోడ్పడుతుంది. ఇవన్నీ కలిస్తేనే మనము గ్రహచారము యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందగలుగుతాం. లేని ఎడల అది ఏదైతే గనక గోచారం చెప్పిందో అదే జరగకపోతే మనం ఇబ్బంది పడకూడదు, అది జరిగినా మనం ఇబ్బంది పడకూడదు. అది తెలుసుకోవటం అనేటువంటిది ఒక అలవాటుగా మనం చేసుకున్నాం కాబట్టి తెలుసుకోవాలి. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి, విజయాలని పొందాలి. 2025వ సంవత్సరము జనవరి నుండి డిసెంబర్ వరకు కూడా కుంభరాశి వారికి ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. ఈ యొక్క సంవత్సరములో కుంభరాశి జాతకులకి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5. ఈ యొక్క సంవత్సరములో వీరికి సంకల్పప్రాయముగా కొన్ని వరాలు వస్తాయి. జన్మ శని ప్రభావము అలాగే ఉంటుంది. అయినప్పటికీ ఎంతో ధైర్యముగా కొన్ని నిర్ణయాలని కుంభరాశి జాతకులు తీసుకుంటారు. రాజకీయ పరముగా గనక మనం ఆలోచించినట్లయితే కుంభరాశి జాతకులకి విజయము తథ్యం. వారు ఎంత చెడ్డ పేరుతో ప్రచారం చేసినా విజయము ఇట్టే వరిస్తుంది. అలా అని చెప్పి అహంకారాన్ని ప్రదర్శించకూడదు. దైవ బలాన్ని పొందేటువంటి సంవత్సరమే 2025వ సంవత్సరము కుంభరాశి వారికి. అలాగే తల్లి ఆరోగ్య విషయం గురించి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మార్చి నుంచి జూలై మధ్యలో తమ తల్లి ఆరోగ్య విషయముకై మీరు పడేటువంటి తాపత్రయము అంతా ఇంత కాదు. అలాగా ఉద్యోగస్తులు కూడా తాము చేసేటువంటి ఉద్యోగములో ఏదో ఒక మార్పుని కోరుకుంటూ ఆ మార్పు రాకపోతే చాలా లోన్లీగా ఫీల్ అవుతారు. స్ట్రెస్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. ఒక్కొక్క సమయంలో ఒంటరితనముతోనే ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక్కడ విద్యార్థులు ఈ యొక్క సంవత్సరములో కొంత ఈ యొక్క ఏప్రిల్ మాసం నుంచి ఆగస్టు వరకు కూడా పాఠశాలలు, కాలేజీలు ఇత్యాదివి ప్రారంభమైనప్పుడు మీ యొక్క కుమారుడి విషయంలో మీరు బాగా ఆలోచన చేయాలి. ఎందుకంటే కొన్ని చెడు వ్యసనాలు అటాక్ అయ్యేటువంటి సందర్భం కూడా కుంభరాశి జాతకుల్లో గోచరిస్తుంది. కాబట్టి పిల్లవాడు కానీ పిల్ల కానీ ఎలా వెళుతోంది, ఎలా వస్తోంది అన్న విషయాన్ని తల్లిదండ్రులు తప్పనిసరిగా మీరు బాధ్యత తీసుకుని గమనిస్తూ ఉండాలి. కుంభరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు చాలా చక్కటి మేధశక్తితో ఉంటారు. అలాగే మంచిగా మీరు చేసేటువంటి ప్రయత్నము కానీ ఏదైనా ఒక
పరీక్షా విషయంలో మీ ప్రాక్టీస్ కానీ ఇతరులని ఆనందపరిచే విధంగానే ఉంటుంది. అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా వ్యాపారస్తులు తాము చేసుకునేటువంటి వ్యాపారాలలో కొంత మార్పునైతే చేస్తారు. స్థల మార్ప, లేకపోతే పూర్తిగా అడ్రస్ మార్చటమా, షిఫ్ట్ చేయటమా, వేరే ప్రాంతంలో పెట్టటమా, వేరే ఊళ్ళో పెట్టటమా అనేటువంటి ఆలోచననైతే కొంత మీరు చేసేటువంటి సందర్భాలు మే మాసం నుంచి బాగా గోచరిస్తున్నాయి. అలాగే కొన్ని సమస్యలకి మీరు కార్నర్ అవుతారు మీ ఇంట్లో. అది ఆర్థికంగా అవ్వచ్చు, ఆరోగ్యంగా అవ్వచ్చు, వివాహ విషయాల్లో అవ్వచ్చు, మంచికి అవ్వచ్చు, చెడుకి అవ్వచ్చు. కుంభరాశి జాతకులు కార్నర్ అవ్వటం తథ్యం. స్త్రీలు, కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీలు చాలా చలాకీగా, ఎంతో ఆనందంగా ఇంట్లో శుభకార్యాలని చక్కబెడతారు. ఈ సంవత్సరములో అనేక శుభకార్యాలకి కుంభరాశి స్త్రీలు తాము పెత్తనాన్ని వహించి బాధ్యతను తీసుకుని తామే ముందుండి నడపటం అనేటువంటి విషయాన్ని మనం ఈ సంవత్సరం గమనించవచ్చు. చిన్న చిన్న వ్యాపారాలని చెయ్యటానికి కూడా కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ముందుకు వస్తారు. విదేశాలలో ఉన్నటువంటి కుంభరాశి జాతకులకి అక్కడ ఖరీదైనటువంటి భవనాలు కొనటం, లోన్లు పెట్టడం, కార్లు కొనటము, విదేశాల నుంచి స్వదేశానికి వచ్చేటువంటి అవకాశం ఉన్నప్పటికీ దానిని ఆపేసుకుని మరికొంత కాలము అక్కడే ఉండటము, కొంత జీవనం గడపటము, ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో ప్రఖ్యాతి కావాలి అనేటువంటి ఒక తాపత్రయంలో జీవనాన్ని గడపటము మనం చూడవచ్చు. అలాగే ధనము ఖర్చు కూడా పెరుగుతుంది. కుంభరాశి జాతకులు, రాజకీయ నాయకులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఎవరైనా సరే కొంత ఆలోచనతో నడుచుకోవటం ముఖ్యం. ఎవరికి కూడా హానిని తలపెట్టే విధముగా మీ యొక్క మాట కానీ తీరు కానీ ఉండకూడదు. ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే షేర్ మార్కెట్లు ఉంటాయో వాటిల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచనతో పెట్టుబడిని పెట్టడం అవశ్యం. ఎవరో పెట్టారు, మిత్రులు ఎవరో చేశారు, మనము కూడా పెడదాము, మనకు కూడా కలిసి వస్తుంది అని మీరు తొందరపాటుతో పెట్టకండి. అప్పులు చేసి సుఖభోగాలని అనుభవించడానికి చెక్ పెట్టండి 2025 సంవత్సరములో కుంభరాశి జాతకులు. అన్యోన్య దాంపత్యములో మీ నిర్ణయాలు ఆదర్శనప్రాయంగా ఉంటాయి. అలాగే ఎవరైతే గనక కోర్టు వ్యవహారాలలో దూరి ఈ యొక్క డైవర్స్ ఇత్యాది వాటి కోసం ప్రయత్నం చేస్తున్నారో అవి ఈ సంవత్సరము విఫలమవటము తథ్యము. మీరు కలిసే ఉండాలి. కలిసి ఉంటేనే మీకు సుఖము, సంతోషము. తద్వారా రేపటి రోజున మీరు చేసినటువంటి తప్పుని ఎత్తి చూపడానికి ఎవరో ఉండరు. ఇప్పుడు మీరు చేసేటువంటి తప్పులని, ఒప్పులని కూడా ఎత్తి చూపేటువంటి స్థితి సంవత్సరము 2025. ఈ సంవత్సరములో కుంభరాశి జాతకులు అన్నదానాలను చేయటం చాలా విశేషం. మంగళవారం పూట కానీ, సోమవారం కానీ అన్నదానాన్ని విరివిగా చేయటం ద్వారా విజయప్రదమైనటువంటి జీవనాన్ని కుంభరాశి జాతకులు పొందగలుగుతారు. శని ప్రీతిగా ఎక్కడైనా అన్నదానం జరుగుతున్నా, ఎక్కడైనా మీకు తెలిసినటువంటి చోట దేవాలయాల్లో నూనె కావాల్సి వచ్చినా తమ వంతుగా ఆ నూనెని కానీ, నెయ్యని కానీ, ఈ యొక్క నువ్వుల నూనెని కానీ కుంభరాశి జాతకులు దాన రూపంగా ఇవ్వటం ద్వారా విజయప్రదమైనటువంటి జీవనాన్ని పొందగలుగుతారు. ఆరోగ్యము కూడా కుదుట పడుతుంది. దీర్ఘాయుష్యమంతులు అవుతారు. కొన్ని సమస్యలు మీరు చెప్పుకోలేకపోవచ్చేమో కానీ బాధాతీతముగా ఉంటాయి. ఈ సంవత్సరములో కుంభరాశి జాతకులు కొన్ని మరణ వార్తలని కూడా సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో వినాల్సి వస్తుంది. అలాగే రాజకీయములో ఉన్నటువంటి వారు ఎంతో చాతుర్యంతో జీవనం గడుపుతున్నాం అనుకుంటారు. కానీ మీరు చేసేటువంటి తప్పిదాలు మీ కుటుంబం మీద చూపిస్తాయి. కాబట్టి
తప్పనిసరిగా గణపతి యజ్ఞాన్ని నాయకులు చేసుకోవటం చాలా ఉత్తమం. గణపతి దేవాలయాల అభివృద్ధి చేయండి. కుదిరితే మీ చేతులతోనే మీ ఊళ్ళో ఒక మంచి గణపతి దేవాలయాన్ని నిర్మించండి. తద్వారా మీ ద్వారా ఒక బ్రాహ్మణ కుటుంబం బతుకుతుంది. ఆ దేవాలయం ద్వారా అనేక మందికి జీవనోపాధి అవుతుంది. ముఖ్యంగా గణపతి అనుగ్రహాన్ని కుంభరాశిలో ఉన్నటువంటి నాయకులు పొందటము ద్వారా విజయమైనటువంటి జీవనాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు. ఇంత సులభమైనటువంటి సంవత్సరములో కుంభరాశి జాతకులు తగు జాగ్రత్తలను తీసుకుంటూ ఆ యొక్క రాశిగ్రహ ప్రభావాన్ని సులభతరంగా పొందుతూ అష్టైశ్వర్యాలని పొందాలని భావిస్తున్నాను. జై శుభంకరి. సర్వే జనాః సుఖినో భవంతు.